హాయ్ నేను మీ సతీష్. కాక్రోచ్ల పోరాటానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదు. అయితే ఇది సాధారణ విజయం మాత్రం కాదు, ప్రజాస్వామ్యాన్ని బతికించిన విజయం. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడి తీరాలి అనే భారత రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడిన విజయం. ఈ సక్సెస్ కేవలం మోడీ గవర్నమెంట్ మీద అని చాలామంది అపోహపడుతున్నారు. కానీ ఇది మోదీ ప్రభుత్వం మీద కానే కాదు, అంతకు మించిన విజయం. ఇది దేశ సమగ్రతకే సవాలు విసురుతున్న ఒక దారుణమైన అన్యాయంపై సాధించిన విజయం. మోడీ ప్రభుత్వం ఈరోజు ఉంటుంది, రేపు మరో ప్రభుత్వం వస్తుంది. కానీ ఏ ప్రభుత్వం ఉన్నా మన దేశంలో దౌర్భాగ్యం ఏంటంటే కొన్ని దశాబ్దాలుగా ఇలా ఎగ్జామ్ పేపర్స్ లీక్ అనేది సర్వసాధారణమైన విషయంగా అయిపోయింది. ఇకపై అలా అయ్యే పరిస్థితే ఉండదు. అందుకే ఈ ప్రజాస్వామ్యంలో న్యాయం ధర్మం అనేవి ఎప్పుడూ బతికి ఉండాలంటే ఇలాంటి పోరాటాలు, ఇలాంటి ఘన విజయాలు చాలా చాలా అవసరం. కానీ ఇది తెలియని కొందరు మూర్ఖులు ఇదేదో ఒకటో రెండో పార్టీలకు ఆపాదించేసి వీళ్ళపై వాళ్ళు గెలిచారు, వీళ్ళు ఓడారంటూ నోటుకొచ్చినట్లు వాగుతూ ఉన్నారు. ఈ విజయాన్ని కూడా చాలా చిన్నదిగా చేసే ప్రయత్నం అయితే చేసేస్తూ ఉన్నారు. ఇది చాలా చాలా తప్పు. ఇది ఏదో ఒక పార్టీ చేసిన పోరాటం కానే కాదు, ఇది దేశంలో గుండెలు మండిన యువతరం చేసిన పోరాటం. పార్టీలు, కులాలు, పేదోళ్ళు, డబ్బున్నోళ్ళు అనే తారతమ్యం లేకుండా అన్ని వర్గాల యువత రోడ్లపైకి వచ్చి అధికారంలో ఉన్న ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. సర్కారు కొమ్ములు ఉంచి సాధించిన గొప్ప విజయం ఇది. ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేసిన ఈ పోరాటాన్ని కొందరు వెనకుండి నడిపించారు, మోదీ ప్రభుత్వంపై కక్షగట్ట చేశారు. ఇదంతా ప్రీ ప్లాన్డ్గా చేసిన పోరాటం అంటూ కొందరు అనొచ్చు. బట్ వాళ్ళకు అర్థం కాని అసలు వాస్తవం ఏంటంటే ఇది ఎవరో ఎక్కడో ఒక ఉద్యమంగా స్టార్ట్ చేసి ఉండొచ్చు. నిజంగానే వాళ్ళు అన్నట్లుగా ప్రీ ప్లాన్డ్గా నడిపించి ఉండొచ్చు. బట్ యువత ఎప్పుడైతే స్వచ్ఛందంగా ప్రాంతాలకు అతీతంగా వచ్చి ఈ పోరాటంలో మేము సైతం, నేను కూడా కాక్రోచే అంటూ పాదం పాదం కలిపి నడిచారో, ఢిల్లీ వీధుల్లో గర్జించారో, అప్పుడే ఆ ప్రీ ప్లాన్డ్ ఉద్యమం అనేది గాల్లో కలిసిపోయింది. ఇది అక్కడ నుంచి ప్యూర్లీ ఈ ప్రజా ఉద్యమంగా రూపాంతరం అయితే చెందింది. కారణం ఏంటో తెలుసా? దేశవ్యాప్తంగా 22,79,743 మంది విద్యార్థులు రాసిన నీట్ 2026 ఎగ్జామ్ పేపర్ను లీక్ చేసి కొందరు దౌర్భాగ్యులు ఈ దేశ భవిష్యత్తుతో, ఆ విద్యార్థుల ప్రాణాలతో ఆటాడుకున్నారు. ఆ కుటుంబాలు అయితే పాపం నరకం అనుభవిస్తూ ఉన్నాయి. ఈ విషయం తెలిసి నాతో సహా కోట్లాది మంది గుండెలు మండిపోతున్నాయి అన్నది కూడా వాస్తవం. ఒకసారి నీట్ ఎగ్జామ్ రాసి మంచి ర్యాంక్ సాధించాక పేపర్ లీక్ అయ్యింది, ఆ పరీక్షను రద్దు చేసేస్తున్నారు అనే ప్రకటన రావడం అంటే అది ఎట్లా ఉంటుందంటే, సంవత్సరం పాటు కష్టపడి ప్రతిరోజు రేయింబవళ్ళు కష్టపడి పరీక్ష రాసిన వాడికి ఆ బాధ ఏంటో, ఆ ఒత్తిడి ఎంత ఉంటుందో ఆ విద్యార్థులకి, ఆ తల్లిదండ్రులకే తెలుస్తుంది. సో ఆ పరీక్షను రద్దు చేయడంతో మళ్ళీ మొదటి నుంచి చదవడం స్టార్ట్ చేసి మళ్ళీ పరీక్ష రాసి మళ్ళీ ర్యాంక్ సాధించడం అయితే అంత తేలికైన విషయం కాదని భావించిన అనేక మంది విద్యార్థుల గుండెలు ఆగిపోయాయి. ఇక్కడ అత్యంత దారుణమైన విషయం కూడా ఏంటంటే, నీట్ 2026 పేపర్ లీక్ కారణమైన అదే ముఠ 2025 నీట్ యూజీ క్వశ్చన్ పేపర్ కూడా తారుమారు చేసేసినట్లు సిబిఐ దర్యాప్తు అధికారులు అయితే ఆధారాలు కూడా సేకరించారు. ఇక్కడ అన్నింటికంటే దారుణం ఏంటంటే, ఒకప్పుడు ప్రజాస్వామ్య దేశంలో ఏదైనా పొరపాటు జరిగి వందలాది మందికి, వేలాది మందికి అన్యాయం జరిగితే బాధ్యతగా ఆ శాఖను చూసే రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ మంత్రులు రాజీనామా చేసేవాళ్ళు. ఇది నైతిక బాధ్యతగా, ఇది ప్రాథమిక నైతిక బాధ్యతగా భావించేవాళ్ళు. కానీ కొన్ని దశాబ్దాలుగా ఏం జరుగుతుంది దేశంలో? పరిస్థితి అయితే పూర్తిగా మారిపోయింది. దున్నపోతు మీద వర్షం పడిన చందంగా పరిస్థితి అయితే తయారవుతూ ఉంది. ఎంత పెద్ద తప్పు జరిగినా ప్రజాప్రతినిధులు బాధ్యత వహిస్తూ రాజీనామాలు చేయడం అనేది ఆ సంస్కృతికి చరంగీతం పాడేశారు. ఇది అత్యంత దారుణం. ఏమైనా అంటే సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఇవ్వండి అని ప్రతిపక్షాలు అడగడం, ఓకే సిబిఐ దర్యాప్తుకు అప్పగించామని చెప్పడం, అంతే, ఇష్యూ క్లోజ్. ఆ సిబిఐ దర్యాప్తు కొనసాగుతూనే ఉంటుంది. ఆ నివేదిక రాదు, ఇక్కడ దోషులు ఎవరో నిర్దోషులు ఎవరో తేలదు. ఇట్లాగే కాలం గడుపుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు తాజాగా జరిగిన ఈ కాక్రోచ్ జన్జీ బ్యాచ్ పోరాటం ఈ దారుణం పైనే జరిగింది. ఈ దారుణం పైనే వాళ్ళు విజయం సాధించారు. వాళ్ళకి దేశంలోని అధిక శాతం మంది ప్రజలు మద్దతు లభించింది. అందుకే ఈ విజయం సాధ్యమైంది. ఎన్నడూ లేనిది ప్రధాని మోదీ సైతం దీనిపై రెస్పాండ్ అయ్యి చర్యలు తీసుకుంటున్నామంటూ మొదటిసారి తన వీడియో సందేశంలో చెప్పారంటే అది అంత తేలిగ్గా జరిగింది కాదు.
ఆయనకున్న ఇంటెల్ మెసేజ్ ఎంత స్ట్రాంగ్గా లేకపోతే ఆయన స్వయంగా వచ్చి దేశ ప్రజలు ప్రధానంగా జెన్జీ బ్యాచ్ను మిత్రులారా అని సంబోధించి మరీ సందేశం ఇస్తారనేది అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది. అర్థం కాని వాళ్ళకైతే ఈ విషయం ఎప్పటికీ ఏదో ఒక పార్టీపై ఇంకేదో ఒక పార్టీ సాధించిన ఒక రాజకీయ విజయంగానే, ఒక సాధారణ విజయంగానే కనిపిస్తుంది. కానీ దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ఈ నీట్ 2026 పేపర్ లీకేజ్ ఉదంతం భారత విద్యా వ్యవస్థను ఇప్పుడు తీవ్రంగా కుదిపేసిన దానిలో ఎట్లాంటి డౌట్ కూడా లేదు. ఎందుకంటే తమ భవిష్యత్తు కోసం లక్షలాది మంది విద్యార్థులు, మెయిన్ ఈ జెన్జీ, ఈ యూత్ అయితే రోడ్ల మీదకి వచ్చి చేసిన సుదీర్ఘ పోరాటం కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఫైనల్లీ తప్పనిసరి పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారి తీసింది అనేది వాస్తవం. అయితే 26 రోజుల పాటు సాగిన ఈ చారిత్రాత్మక ఉద్యమం జరిగిన తీరు నిజంగా ఒక అద్భుతమే. వాస్తవానికి ఏం జరిగింది టైం లైన్ కూడా చెబితే అరే ఇంత తక్కువ టైంలో ఇంత ఘన విజయం అని కూడా అనిపిస్తుంది. 2026 మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్ష ఆ పేపర్ లీకేజ్తో మే 12న పరీక్షనైతే రద్దు చేసి సిబిఐ విచారణకు కేంద్రం ఆదేశించింది. ఆ తర్వాత జూన్ 21న రీ ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ కోట్లాది మంది భారతీయుల్లో ఈ పరీక్షల విధానంపై తీవ్ర స్థాయిలో అనుమానాలు అయితే రాజుకున్నాయి. కానీ కేంద్రం సరైన రీతిలో దీనిపై స్పందించలేదన్నది కూడా వాస్తవం. సరిగ్గా అదే టైంలో కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే ఈ ఇష్యూనే ట్యాకిల్ చేశారు. బాస్టన్ నుంచే నీట్ పేపర్ లీకేజ్పై సోషల్ మీడియా వేదికగా తన నిరసన గలం వినిపించారు. నేను వస్తున్నా, నీట్పై పోరాడదాం, మా ప్రధాన లక్ష్యం పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి తీరాలి అంటూ ఆయనైతే డిమాండ్ చేశాడు. ఆయన అన్నట్లుగానే అభిజిత్ దీప్కే ఈ 2026 జూన్ 6న బోస్టన్ నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగుపెట్టాడు. విమానాశ్రయం నుంచి బయటకు వస్తూనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడమే తమ డిమాండ్ అంటూ ప్రకటించాడు. బట్ అప్పుడు అతని వాయిస్ చాలా చిన్నగా ఉండడంతో ఇతనికి అంత సీన్ లేదు అనే విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఆనాడు ఆ చిన్న వాయిస్కే నీట్ పేపర్ లీకేజ్తో గుండెలు మండిన భారతీయులందరూ కూడా బాసటగా నిలిచారు. అందుకే అది మహా పోరాటంగా మారి కేంద్ర ప్రభుత్వాన్ని సైతం గడగడలాడించిందని అంగీకరించి తీరాల్సిందే. ఢిల్లీలోని జంతర్ మంతర్ కేంద్రంగా ఆరంభమైన అభిజిత్ ఉద్యమానికి ఇంత మద్దతు రావడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? ఇది చాలా చాలా అన్యాయం. ఆ విద్యార్థుల ధర్నాలో, నిరసనల్లో, ఆందోళనల్లో న్యాయం ఉంది, న్యాయబద్ధమైన డిమాండ్లే చేస్తూ ఉన్నారు అని మౌనంగా రోధించిన కోట్లాది మంది భారతీయుల గుండె మంటే కారణం. అభిజిత్ దీప్కి ఆ పిలుపుతో దేశవ్యాప్తంగా ఉన్న జెన్జీ విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున ఈ కాక్రోచ్ల మాదిరిగా తరలివచ్చి ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించి 26 రోజుల పాటు సాగించిన పోరాటం అంత సాధారణమైనదైతే కాదు. మే 3, 2026 దేశవ్యాప్తంగా 22 లక్షలకు పైగా అభ్యర్థులకు నీట్ యూజీ 2026 ప్రారంభ పరీక్ష జరిగింది. అట్లాగే మే 12, 2026 పేపర్ లీక్ ఆరోపణలతో కేంద్ర ప్రభుత్వం ఆ పరీక్షను రద్దు చేసి విచారణ బాధ్యతలను కూడా సిబిఐకి అప్పగించింది. అట్లాగే జూన్ 6, 2026 ఏం జరిగిందంటే న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థి సంఘాలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు అయితే ఆరంభించింది. దేశంలో విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం ఇవి లేవు, అవి కొరవడ్డాయి, అవి కావాలి అంటూ నినదించారు. ప్రధానంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకోవాలంటూ డిమాండ్ చేశారు వీళ్ళంతా. ఈ నేపథ్యంలో జూన్ 21, 2026న దేశవ్యాప్తంగా నీట్ యూజీ ఈ రీ ఎగ్జామ్ తిరిగైతే పరీక్ష నిర్వహించారు. అయినా ఎవ్వరిలో కూడా ఆనందం లేదు. ఈ జూన్ 28, 2026న పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్లకు సపోర్టుగా నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆయన జూలై 16, 2026 నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA రీ ఎగ్జామ్ ఫలితాలను కూడా ప్రకటించింది. జూలై 20, 2026 విద్యార్థులు పార్లమెంటు వైపు సంసద్ చలో భారీ ప్రదర్శన అయితే చేపట్టారు. దీంతో పోలీసులను మోహరించారు. అట్లాగే పలువురిని అదుపులో కూడా తీసుకున్నారు. ఇది కాస్త హింసాత్మక ఘటనలకైతే దారితీసింది. ఇక జూలై 24, 2026న కేంద్ర మంత్రులతో జరిపిన భేటీ అనంతరం సోనం వాంగ్చుక్ తన 26 రోజుల సుదీర్ఘ నిరవధిక నిరాహార దీక్షను విరమించారు. ఆయన ఈ సందర్భంగా గురువారం నాడు కేంద్రంతో జరిగిన చర్చల్లో కాక్రోచ్ జనతా పార్టీ ప్రధానంగా 3 కండిషన్స్, ప్రధానమైన డిమాండ్లు 3 పెట్టింది.
అందులో ఒకటోది ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, రెండోది విద్యార్థులపై కేసులు కొట్టివేయాలి, మళ్ళీ వేధించకూడదు. మూడోది ఏంటంటే ఈ నీట్ పేపర్ లీకేజ్ వల్ల చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకి ఒక్కో కుటుంబానికి ₹1,00,00,000 చొప్పున పరిహారం అందించాలి. ఈ 3 డిమాండ్స్ ప్రధానంగా వాళ్ళైతే వినిపించారు. ఇక జూలై 25, 2026న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తన మంత్రి పదవికి అయితే రాజీనామా చేశారు. మిగతా 2 డిమాండ్లకు కూడా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడంతో న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర విద్యార్థుల సంబరాలు అయితే అమరన్నంటే వాళ్ళతో ఫుల్ ఖుషి అయ్యారు. అయితే నేను మళ్ళీ చెబుతున్నా, ఇది ఏ ఒక్కరి ఘన విజయమో కాదు. ఇది నీట్ పేపర్ లీకేజ్తో గుండెలు మండిపోయిన భారతీయులందరి ఆవేదనల నుంచి పుట్టిన పోరాటం. ఆ పోరాటానికి ముందుండి కర్త కర్మ క్రియ అయ్యి అన్ని వాళ్ళే అయి నడిపించిన జన్జీ బ్యాచ్ ఘన విజయం. ఈ కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఈ ఘన విజయం తర్వాత చెప్పిన మాటలు అక్షరాల నిజం. ఆయన ఏమంటాడంటే, మా ప్రభుత్వంలో రాజీనామాలు ఉండవు అన్నారుగా, మరి ఇప్పుడు ఏం జరిగింది? ప్రజాస్వామ్యం అంటే ఇలాగే ఉండాలి. తోపులం అనుకుని అక్కడ కూర్చున్న వాళ్ళంతా మన వల్లే అక్కడ ఉన్నారు అనేది వాళ్ళు గుర్తించుకోవాలి. యువత తలుచుకుంటే ఎవరైనా తల వంచి తీరాల్సిందే, తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాల్సిందే. కాక్రోచ్లు ఒక్కసారి లోపలికి దూరాయంటే వాటిని బయటికి పంపించడం అంత తేలికైన విషయం కాదు అని ఈ ప్రభుత్వానికి అర్థమైంది అంటూ అభిజిత్ దీప్కే చెప్పిన మాటలు యథార్థం. ప్రజాస్వామ్యానికి మాయని మచ్చల ఏదైనా పొరపాటు జరిగితే దానికి నైతిక బాధ్యత వహిస్తూ సంబంధిత ప్రభుత్వ శాఖను చూసే ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి తీరాలనే మెసేజ్ను బలంగా మరోసారి జనంలోకి పంపించిన ప్రజా ఉద్యమం ఇది. మరి ఈ ఉద్యమంపై, ఈ విజయంపై మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇదే టాపిక్పై మరిన్ని వీడియోలు కావాల్సి వచ్చినా సరే ఖచ్చితంగా మీ కామెంట్ అయితే తెలియజేయండి. ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.